బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టరు ఎంత బాగుంటుంది. అదే రమ్యకృష్ణ. మళ్ళీ నా రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాలో రమ్యకృష్ణ రజనీకాంత్ నన్ను పెళ్లి చేసుకోలేదని పగబట్టి పెళ్లి చేసుకోకుండా పగ సాధించడానికే చూస్తుంది. అట్లా క్యారెక్టర్లు, విచిత్రమైన క్యారెక్టర్లు ఉంటాయి. అట్లాంటి క్యారెక్టరు ఈ కామేశ్వరి, గరికపాటి గారి మొదటి భార్య. ఆమె వయసులో ఏవో తప్పులు చేసింది, ఏవో జరిగిపోయింది. ఇప్పుడు కామ్గా ఉండి తన పాటికి తనుండి పిల్లలకు తల్లి మీద ప్రేమ ఉంది. ఆమె ముసలితనంలో చాలా దీనస్థితికి పోతే అమ్మ అని చెప్పేసి ఆ పిల్లలు ఈమెకు అంతో ఇంతో ధన సహాయం కానీ ఏదో ఒక రూపకంగా ఆమెను చూసుకుంటారు వాళ్ళు. అంత సంస్కారవంతులు వాళ్ళు. ఈమె పిచ్చి 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 వీడియోలు చేసి ఆ కొంచెం ఉండేటువంటి ఒక అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటా ఉంది. ఇప్పుడు ఆమెకు మోకాళ్ళ నొప్పులు అంటుంది, ఒళ్ళు బాగలేదంటుంది. వయసులో ఏవో జరిగిపోయినాయి. ఎవరిదో తప్పు, మీదో తప్పు, లేకుంటే ఆయనదో తప్పు, ఎవరిదో తప్పు. ఒక ఒక కథ ఇది జరిగిపోయింది. ఇంకా నోరు మూసుకొని అంటే ముసలితనంలో అయినా ఒకసారి వాళ్ళకి ఇప్పటికి కూడా అమ్మ అంటే ప్రేమ ఉంది. వాళ్ళు ఆమె చాలా కాళ్ళు చేతులు పనిచేయని స్థితిలో ఉంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మా అమ్మ అని చెప్పేసి ఆమెకు సహాయం చేస్తారు. వాళ్ళకు లోపల ప్రేమ ఉంది వాళ్ళమ్మ అంటే. ఆ అవకాశాన్ని కూడా ఈమె పోగొట్టుకుంటుంది. కొంతమందికి బాగా పెరిగిన వయసు వచ్చిన బుద్ధి అనేది ఉండదండి. ఆ మొదటి మొగుడిని కూడా ఈమె ఇట్లే పిచ్చి పిచ్చి మాటలతో రాచి రంపాన పెట్టింటుంది. గరికపాటి గారిని ఇట్లే వేధించి చంపింటుంది. ఇప్పుడు పోని వదిలేసింది. ఇప్పుడు ఒంటరిగా ఉంది, ఊరుకుందా. ఇప్పుడు వీడియోలు చేసి ఆమెకు మైండ్ పిచ్చి పట్టిందేమో అనిపిస్తుందండి. ఇప్పుడు తన పిల్లల మీద ప్రేమ ఉంది. మొగుడితో జీవితం పోగొట్టుకున్నానే, నా స్థానంలో శారద బాగా ఉందే అని ఉంది. ఆ శారద గారు చాలా ఓర్పుగా ఉంది. ఆ స్థానం రావాలంటే చాలా కష్టమండి. ఒక సంసారం నిలబడాలన్నా, ఒక భార్య, భర్త, కుటుంబం, పిల్లలు ఇవన్నీ ఉండాలన్నా కూడా ఆడది ఎంత త్యాగం చేస్తుంది తెలుసా. మొగుడితో బాధపడుతుంది, అత్తమామలతో బాధపడుతుంది, ఆడపడుచులతో బాధపడుతుంది. పిల్లలు పెరుగుతుంటే పిల్లలు మాట వింటారా? పిల్లలతో ఏగాలి. పిల్లలు చెప్పిన మాట వినరు. అన్ని బాధలు పడుతుంది. మళ్ళీ పిల్లలకు పెళ్లి చేసినాక కోడళ్ళు వస్తారు, కోడళ్ళతోనూ సర్దుకుపోవాలి. ఇంత కష్టతరమైనది ఆడదాని జీవితం. ఆ శారద గారు, ఆ గరికపాటి వాళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఖచ్చితమైన మనిషి, నోటి తొందర ఎక్కువ, ఆయనతో ఓర్పుగా సర్దుకొని నవ్వుతూ మా ఆయన అంటే నాకు చాలా గౌరవం. మా ఆయన రాసిన పద్యాలు నేను చదువుతాను, మా ఆయన చదవమన్న పుస్తకాలన్నీ నేను చదువుతాను, మా ఆయన ఉపన్యాసాలన్నీ నేను వింటాను. ఎంత ముద్దుగా, ఎంత ముచ్చటగా చెబుతుందామె. అలా ఉండాలి ఆడదంటే, స్త్రీ అంటే. అప్పుడే సంసారం నిలబడుతుంది. ఆమె చెప్తుంది, ఆమె దుర్గా అనే ఆమె జర్నలిస్టు తీసుకొచ్చింది కదా అవి సాక్ష్యాలు. తనకు 3 నెలల ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఆమె త్యాగం చేసిందంట. మరి ఆమెకు ఎంత కొరత, తనకంటూ ఒక బిడ్డ లేకపోవడం ఎంత కొరత, అది కూడా ఆమె త్యాగం చేసింది. అన్ని త్యాగాలు చేస్తే ఒక సంసారం నిలబడుతుంది. ఈమె పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి తన జీవితం నాశనం చేసుకొని, 2 మగవాళ్ళ జీవితం నాశనం చేసి, ఇప్పుడు పిల్లల జీవితం కూడా నాశనం చేయడానికి పడరాని పాటలు వీడియోలు చేసి పెడతా ఉంది. ఏం సాధిస్తుందో ఏమో, నాకైతే ఏమీ అర్థం కావడం లేదండి. ఆమెను చూస్తే జాలేస్తూ ఉంది. ఆమె ముసలితనం అన్నా కొంచెం ప్రశాంతంగా, ఆ పిల్లల ప్రేమ, జాలి, దయ, ఒక అనురాగం ఆ పిల్లల పట్ల చివరి క్షణాల్లో అయినా ఆమె పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆమె సాయి సరస్వతులని సాయిబాబా పేరు పెట్టుకుంది. లేకుంటే ఏ దేవుడి పేరైనా సరే ఆ దేవుడు ఆమెకు ఇట్లా సద్బుద్ధి కలిగించాలని నేను చాలా బాధపడుతున్నానండి. ఆమెకు ఇటువంటి వీడియోలు చేయడం తగ్గించి ఓపికగా ఉండాలి. ఈ లాస్ట్కి ఒక గడి చరమాంకంలో అయినా కూడా ఆమె కొంచెం ఓపికగా ఉండాలని నేను ఆశపడుతున్నానండి. అంతే.